రైట్, ఇక మార్నింగ్ న్యూస్ లో డీటెయిల్స్ చూద్దాం. ఏపీకి మరోసారి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాటుతో ఏపీలో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అల్పపీడనం ఈ నెల 25న వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇక రాబోయే 3 రోజుల్లో ఏపీలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఈ నెల 27, 28, 29 కోస్తాంధ్ర, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే అంచనా వేస్తోంది. అల్పపీడనం క్రమంగా తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. మరోవైపు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచించింది. అన్ని ప్రాంతాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలను పంపించింది. వరి పంట కోతల సమయం కావడంతో ధాన్యం తడిచిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలిపింది. ఇంకా వర్షాలకు 2 రోజుల సమయం ఉండటంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను విశాఖ నుండి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఏదైతే వాయు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందో ఈ అల్పపీడనం కాస్త ఈరోజు మధ్యాహ్నం వరకు అల్పపీడనం కాస్త భయపడి వాయుగుండంగా మారబోతుంది. ఈ నెల 25వ తారీఖు వచ్చేటప్పటికి వాయుగుండం కాస్త తుఫానుగా మారి ఇక్కడ తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ వాయుగుండం కాస్త అల్పపీడనం ద్రోణి కాస్త వాయుగుండంగా మారే సమయంలో మొత్తం నెల్లూరు, చిత్తూరు, అదేవిధంగా ప్రకాశం వంటి ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఎక్కువగా ఉందని చెప్తున్నారు. దాంతోపాటు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా వర్ష సూచన అయితే ఉంది. దీనికి కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అంటే కూడా చెప్తున్నారు. ఎందుకంటే 25వ తారీఖున వాయుగుండం కాస్త ఏదైనా సరే అది తుఫానుగా మారిన సమయంలో కూడా ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు ఈదురుగాలు కూడా బలమైన ఈదురుగాలు కురిసే అవకాశం ఉంది కనుక ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులందరూ కూడా ధాన్యాన్ని కోస్తా ఉన్నారు. ఈ పంటలు కోసి ఆ ధాన్యాన్ని కళ్ళాల్లో కానీ లేకపోతే బయట కానీ ఆరబెట్టేటప్పుడు మాత్రం ఇబ్బంది పడతారు కనుక ఈ రైతులందరూ కూడా ఇదంతా సూచన ఇవ్వడం జరుగుతుంది. మొత్తం అందరూ కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ఆరు బయట ధాన్యాలను కానీ లేకపోతే ధాన్యం బస్తాలను కానీ ఎవరు కూడా వెయ్యొద్దు అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ఒక సూచన చేసింది. అయితే అది కాకుండా ఇప్పుడు మత్స్యకారులకు కూడా అదే విషయంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 25వ తారీఖు వరకు కూడా ఈ తుఫాను ఉండే అవకాశం ఉంది కనుక మొత్తం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దు అంటూ కూడా చెప్తున్నారు. ఒకవైపు చూసుకునేటప్పటికీ చలి తీవ్రత రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. గత 3 రోజులను చూసుకుంటే మరి కనిష్టంగా ఉష్ణోగ్రతలు అనేది తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో కూడా చలిపులి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఈ నేపథ్యంలో వర్షాలు అదేవిధంగా చలి రెండూ కలిసినట్లయితే అక్కడున్న ప్రజలు చాలా వరకు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కనుక ప్రభుత్వం ముందస్తుగానే అప్రమత్తమైంది. మొత్తం అందరూ కూడా అప్రమత్తంగా అక్కడ ఏజెన్సీ అధికారులందరూ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా వర్షాలు పడే సమయంలో ఎక్కువగా వాగులు, వంకలు పొంగిపొరలతో పాటు ఏకంగా అక్కడ కొండచర్యలు కూడా విడిపడే అవకాశం ఉంది కనుక అటువంటి నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిల్లా కలెక్టర్ అందరూ కూడా ప్రభుత్వం చెప్పింది. మొత్తం ఓవరాల్ గా ఈ నెల 25వ తారీఖున వస్తే తుఫాను ఎదుర్కోవడానికి అయితే ప్రభుత్వం సిద్ధంగా ఉండి ప్రభుత్వ అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేది మాత్రం సూచించింది. Updates and details, Raju.